మారుతున్నా టీవీకి ఉన్న రిమోట్ మారుతుందా వరల్స్ జరుగుతున్నా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా I love you oh Anjali I love you forever I love you oh Anjali I wanna be your lover I hate you oh Akkari నమస్కారం స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900 ప్లస్ స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఇష్టపడే వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా మేము 6 పార్టిసిపెంట్స్ తో సిద్ధంగా ఉన్నాము. వీరు ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వివరాలు కనుక్కుందాము. హాయ్, నా పేరు నందిని. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నా హాబీస్ డాన్సింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఓకే. హాయ్ సుమా. హాయ్ స్టెఫీ. నేను ఉప్పల్ నుంచి వచ్చాను. నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. స్టెఫీ అంటే మా అందరికి పెద్ద టెన్నిస్ ప్లేయర్ స్టెఫీ గ్రాఫ్ గారు గుర్తొస్తున్నారు. స్టెఫీ జోయల్. స్టెఫీ జోయల్. జోయల్. ఓకే, మీకు కూడా స్పోర్ట్స్ వైపు ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? తను ఇష్టమని నాకు ఆ నేమ్ పెట్టారు. అమ్మా నాన్నలు ఆ నేమ్ గ్రాండ్ మదర్ పెట్టింది. గ్రాండ్ మదర్ కి ఆవిడ ఇష్టం అని. మరి నీకు ఇష్టం ఉందా? నాకు అంత లేదు. ఓకే, అంటే పెద్దవాళ్ళు వాళ్ళ ఇష్టాలని మన మీరేసి రుద్దుతారమ్మా. హాయ్ సుమా. హాయ్ సారిక. ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. చెప్పు నీ గురించి. నా పేరు సారిక. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఓకే. ఇప్పుడు నేను బిఎస్సి 3rd ఇయర్ చదువుతున్నాను. ఓకే. హాయ్ సుమా. హాయ్, నా పేరు స్నేహ. నేను హైదరాబాద్ నుంచి వచ్చా. నేను బీటెక్ 1st ఇయర్ చదువుతున్నా. ఓకే. నా హాబీస్ వచ్చి లిజనింగ్ టు మ్యూజిక్, ప్లేయింగ్, డాన్సింగ్. ప్లేయింగ్ డాన్సింగ్. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు సాయి శంతన్. నేను బీకామ్ 1st ఇయర్ చదువుతున్నా. అంబర్పేట నుంచి వచ్చాను. శంతన్ అనేది ఇంటి పేరా? లేదు, మా మమ్మీ పెట్టింది. అమ్మ పెట్టిన పూర్తి పేరు సాయి శంతన్. అవును, సాయి అనేది పేరు అయ్యి ఉండదు పోవచ్చు కదా. మౌనిక. హాయ్ సుమా. హాయ్. నా పేరు మౌనిక. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, డాన్సింగ్. ఓకే, సో ఈ 6 ఎవరు విన్ అవుతారో చూద్దాము. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరే. ఓకే, స్టార్ కార్డ్ ఎవరికి వచ్చిందో చూద్దాము. ఓపెన్. అరే పల్లకితో వస్తానే పిల్లదాన్నా, నీలో పెళ్లి కలే తెస్తానే కుర్రదాన్నా. అటు సత్తుపల్లి ఇటు కొత్త ఢిల్లీ తుళ్ళి తుళ్ళి పోవాలిలే. ఇండియాలో మన పెళ్లి జరగాలి పండుగలు. ఓకే, సో మౌనికాకి 20 పాయింట్స్. కంగ్రాట్స్. మీ అందరికి ఏమొచ్చింది? పంజరం దింపండి. పదండి. మరి మీరు అవుట్ అవ్వకుండా చూసుకోవాలి లాస్ట్ వరకు. ఎందుకంటే ఫస్ట్ అవుట్ అయితే 10 వస్తాయి, లాస్ట్ అయితే 18 వస్తాయి. అలాగని చెప్పి ఊచలకెళ్ళి గుద్దుకోకండి. 1 2 3 గో. Take 10 points. డబ్బా నిండా రత్నాలు, డబ్బకు తాళం.
డబ్బా నిండా రత్నాలు. డబ్బకు తాళం. తాళం తాళం రతనాలు. దానిమ్మ. ఎస్ కరెక్ట్. 1 2 3 గో. స్టెఫీకి 12 పాయింట్స్. యవ్వనంగా ఉన్నప్పుడు టాల్గా ఉంటారు, ఓల్డేజ్ వచ్చే కొద్దీ చిన్నగా అయిపోతారు. ఏంటి మనిషి అంతేగా. ఎలా యవ్వనంగా ఉన్నప్పుడు పొడుగ్గా ఉంటారు, షార్ట్ ఎలా అవుతారు? ముసలోళ్ళు అయ్యే కొద్ది వంగుతారు. మరి మొత్తం అయిపోదు కదా. అదే అట్లా అవుతారు. కాదు, నువ్వే చెప్పు. క్యాండిల్. క్యాండిల్. క్యాండిల్ కి యవ్వనానికి కనెక్షన్ పెట్టావా తల్లి? థ్యాంక్స్. ఓకే 1 2 3 గో. సాయి శంతన్ కి 14 పాయింట్స్. నువ్వేమైనా చెప్తావా? ఒక క్వశ్చన్ అడుగుతా. అడుగు. తాగలేని టీ. అడిగేశారమ్మా ఇది చాలా మంది. ఊటీ కాదు, ఎంటీ. ఇంకేమన్నా అయితే లాస్ట్ కి ఎవరికి 18 పాయింట్స్ వస్తాయో చూద్దామా. 1 2 3 గో. సారికకి 16 పాయింట్లు, స్నేహకి 18 పాయింట్లు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరు. అరే ఏమైంది రా నీ పన్ను అలా విరిగిపోయింది అని అంటాడు. నెక్స్ట్ పర్సన్ అంటాడు, అరే నేను కోడికూర తిన్నారా అని అంటాడు. కోడికూర ఏంటి, కోడికూర తింటే కూడా పన్ను విరిగిపోతుందా అని అంటాడు. అయితే నేను తినింది పక్కింటి వాడి కోడి అని అంటాడు. నవ్వండి, అయ్యో ప్లీజ్ మా నవ్వండి, అయ్యో నవ్వండి. చాలండి, ఇంకా చాలు, ఇంకా ఆపండి ఆపండి ప్లీజ్ అండి, ఆపండి. ఏంటండి ఇంత బరువు ఉన్నారు? చూస్తేనేమో స్లిమ్, లేపుతుంటేనేమో ఇంత బరువు. అమ్మో మీరు చూడకండి, నాకు భయం వేస్తుంది. చాలా నవ్వింది.
వెళ్ళు నువ్వేంటి ఐ హట్ మీరు అలా నన్ను వైపు సీరియస్ చూస్తుంటే నాకేమో అమ్మాయిలా వేస్తే మళ్ళీ దయ్యం వచ్చేసిందేమో అనిపిస్తుంది. చాలండి మంచిగా ఉంటుంది. అమ్మా నాకు భయం వేస్తుంది నిజంగా. ఇంతమంది మధ్యలో కూడా నీకు భయం వేస్తుందా? ఒక్కసారి ఆలోచించి నేను రాత్రి ఇలాగే కనిపిస్తాను నీకు. పరిస్థితి ఏంటి? ఉండి ఆగిపోతావు కానీ పో. బానే ఉన్నానులే, బాగుంది నీ జోకెళ్ళి. ఒక్కసారి చూడు ఇప్పుడు ఇదిగోరా. అమ్మో చాలండి. అమ్మనే భయం వేస్తా నిజంగా. అయ్యో అమ్మో నిజంగా సుమా అసలు ఈరోజు ఏమంటారు దయ్యంగా వస్తే ఎలా ఉంటుందో అలానే ఉన్నారు. ఆత్మ అంటారు కదా, ఎవరు ఆత్మ మీ ఒంట్లోకి వచ్చేసిందండి, అందుకే మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. నా ఒంట్లోకి వస్తే పర్లేదు, నీ ఇంట్లోకి వస్తే ప్రాబ్లం. అందుకే నేను ఓశ్రీ రేపురా అని రాసారు గోడ పైన. ఈ జోక్ బాగుంది. నేను క్వశ్చన్ అడుగుతా. అడుగు, పర్వాలేదు. క్వశ్చన్ ఏగా గుడి నిండా నీళ్లు గుడికి తాళం. గుడి నిండా నీళ్లు గుడికి తాళం. గుడికి తాళం. శ్మశానంలో పాడుబడ్డ బావి కాదు, శ్మశానంలో పాడుబడ్డ బావి. నీళ్లున్నాయి, బావికి తాళం వేశారు. ఏ వేయకూడదా? వేయొచ్చుగా. ఎందుకు వేయకూడదు? వేయకూడదన్న గుడికే వేస్తారు. ఎందుకు గుడికి మాత్రమే వేస్తారు తాళం? శ్మశానంలో బావికి తాళం వేయకూడదా? ఎవరన్నారు వేయకూడదని? నేను వస్తా, తప్పకుండా వస్తా. నువ్వు ఉంటావా? నీది ఏ బ్లడ్ గ్రూప్? నాదా బి పాజిటివ్. నాకు పడదు. ఓ పాజిటివ్ అయితే వచ్చేదాన్ని. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకీ కొబ్బరికాయే కదా? బాగుంటాం. కొబ్బరికాయ. ఓకే, వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. ఓకే, ఉంటా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఫోర్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయిందిగా. అందరూ బాగా నవ్వుకున్నారు తెలుసా? ఏంటలా చూస్తున్నారు? పాడుబడ్డ బావా, శ్మశానమా? ఎవరు మాట్లాడారు దాని గురించి? ఎవరు మాట్లాడారు దాని గురించి? నేను మాట్లాడలేదుగా, మీరు విన్నారా? పోనీలే, రెండో రౌండ్ మొదలెట్టద్దు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన రెండో రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట.
గట్టిగా ఒకసారి చప్పట్లు. బాగా చేసావు స్నేహ, థ్యాంక్ యూ. ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? సాయి శంతన్. ప్రభాస్. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ప్రభాస్ అండ్ ముమైత్ ఖాన్. ఓకే, తీసుకో 6. ఇప్పుడు ఒక డైలాగ్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. బ్రెయిన్ కాదు బెదరు, కొత్తగా ఉందని ట్రై చేశాను. డైలాగు అదే బాగుంది. దెబ్బ ఇది బాగుంటది. మెడికల్ క్యాంప్ ఎందుకు దించేశారా? టెలిగ్రామ్ లో బ్యాడ్ న్యూస్ ఉంటే పోస్ట్ మ్యాన్ చంపేస్తారా? లాజికల్ చెప్తావేంట్రా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మెడికల్ క్యాంప్ అయితే ముందు వీను, నేను జస్ట్ పోస్ట్ మ్యాన్ అంతే. ఏం చేద్దాం? దీంట్లో బెల్లం కలుపుకొని తినేసి ఇలా డీన్ పట్టుకొచ్చారు. మీరేం కంగారు పడకండి, వాళ్ళ రాడ్డు కడిగి కొబ్బరి చెప్ప పగలగొట్టి బెల్లం కలుపుకొని తింటారంతే. రోజు కొబ్బరికాయ కొట్టుకొని తింటానికి ఇదేం గుడిరా? ఈ రోజు లంచ్ మార్చాంరా. యాపిల్. యాపిల్ అంటే కీప్ ద డాక్టర్ అవే. మేము డాక్టర్లే కదా, యాపిల్ తినేసి మమ్మల్ని వదిలేయండి. యాపిల్ తినేసి నేను వదిలేయాలా? అంటే అటుపని తినేసి చంపేచా? కామెడీ నేనే చేయాలి రోయ్, ఇంకెవరో చేస్తా ఊరుకోను. ఈ సంభాషణ ఏ సినిమాలోది? నందిని. కలేజా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపు, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టింత. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్, ముట్టడించి వేసే మందులతోనే టెన్చర్. అప్పగించినావే సబ్బులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. ఏంటమ్మా ఓన్లీ అప్పర్ పార్ట్ మాత్రమే కదులుతుంది, లోవర్ పార్ట్ ఇంట్లో ఏమైనా లాక్ చేసేసి వచ్చారా? అసలు ఓన్లీ ఇక్కడ వరకే. నేను ఫస్ట్ ఏదో ప్రిపేర్ అవుతుందేమో ఇలా ఇలా అంటుంది, ఆ తర్వాత అయినా సరే ఇది కదులుతుందేమో అని చూస్తే ఇంతే అంటుంది. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు కాళ్ళు లాక్ తీసుకొని వచ్చేసాయి. ఈ పాట ఏ సినిమాలోది? సాయి శంతన. ఎవడు? 6 పాయింట్లు. ఓకే, సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. వరంగల్, నెల్లూరు, కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 25వ తేదీ వరంగల్ సెలక్షన్స్ జరుగు ప్రదేశం తారా గార్డెన్ NIT కాలేజ్ దగ్గర హనుమకొండ. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు సెలక్షన్స్ జరుగు ప్రదేశం. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం BAS కళ్యాణ మండపం SP కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. స్వస్తిక్ మసాలా స్టార్ వేళ నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయరా. చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల బాధతే పిల్ల సొట్టబడ బంతిలాగా మూతినట చెప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాతతే పిల్ల మేరే జిందగీ నీ తోటే ఉన్నది నీ కోసమే ఖాళీ అంటున్నా బోలేలా ఇయాలా అరే నీకు లంగరయ్యాలా నువ్వు నేను ఎర్రగదియాలా నువ్వు నాకు దత్తవని చిక్కవని చెప్పకే పిల్ల గుండెకాయ టపా టపా టపాసుల బాధతే పిల్ల సొట్టబడ బంతిలాగా మూతినట తిప్పకే పిల్ల టిక టిక వేషాలేస్తే సరా సరా కాతతే పిల్ల. రన్ రాజా రన్ సినిమాలో హీరో ఎవరు? ఎస్, శర్వానంద్. ఓకే, తీసుకో. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సాయి 2, మౌనిక 1, స్నేహ 1, సారిక 1,
స్టెఫీ 1. ఉత్తుత్తి సుమో రన్ ఇటీవల ఏ దేశంలో నిర్వహించారు? ఉత్తుత్తి సుమో రన్. ఉత్తుత్తి సుమో రన్ ఆప్షన్స్. ఏ జపాన్, బి ఇంగ్లాండ్. జపాన్ కాదు, ఇంగ్లాండ్. అసలైన సుమోలు భారీ ఆకారంతో జపాన్ లో ఉంటారు. కానీ ఇటీవల ఇంగ్లాండ్ లో సుమో సైజు బెలూన్లను కట్టుకొని కొంతమంది 5 కిలోమీటర్ల దూరం వరకు ఒక రన్ ని నిర్వహించారు. విరాళాల సేకరణ కోసం ఉత్తుత్తి సుమో రన్ ని నిర్వహించారు ఇంగ్లాండ్ లో. సారీ. రభస సినిమాలో హీరోయిన్లు ఎవరు? ఆప్షన్. ఏ ప్రణీత సమంత, బి కాజల్ సమంత. కాజల్ సమంత. రాంగ్ ఆన్సర్. ఇట్స్ ప్రణీత అండ్ సమంత. ప్రముఖ కవి శ్రీశ్రీ పూర్తి పేరు ఏమిటి? ఆప్షన్. ఏ శ్రీపాదుల శ్రీనివాసరావు, బి శ్రీరంగం శ్రీనివాసరావు. శ్రీపాదుల శ్రీనివాస. కాదు. శ్రీశ్రీ గారి పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. अरे करो करो जरा जलसा ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో తెలుసా 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 ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినబడుతుందో అరే తెలియకపోతే చూడరా బాబు హీస్ ఎ హ్యూమన్ సునామీ. దడా సినిమాలో హీరో ఎవరు? నాగ చైతన్య. 6 పాయింట్లు వచ్చేసాయి, నీకు తీసుకో. మోనికా 3, నందిని 2, స్నేహ 1. రోలు రోకలి పూజ చేసేటప్పుడు రోలుని ఏ దేవతగా భావిస్తారు? ఆప్షన్స్. ఏ పార్వతీదేవి, బి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. కాదు, పార్వతీదేవి. ఏదైనా శుభకార్యాన్ని మొదలుపెట్టే ముందు రోలు రోకలికి పూజ చేస్తారు. ఇలా చేయడానికి గల కారణం రోలుని పార్వతీదేవిగా, రోకల్ని శివుడుగా భావించడమే. అందుకే రోలుని రోకల్ని పరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉంచాలని చెప్తూ ఉంటారు. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీతో ఓ మాట చెప్పాలి. లవ్లీ లవ్లీ ఓ మై లవ్లీ నీ గుండెల్లో చోటు కావాలి. రన్న 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 నీ రన్న 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 రన్న. దేనికైనా రెడీ సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. కరెక్ట్ ఆన్సర్, తీసుకో 6. నందిని 2, స్నేహ 2, సాయి చంతన్ 2. ఒక సామెత ప్రకారం చల్లకొచ్చి ఏమి దాచినట్లు? చల్లకొచ్చి ముంత దాచినట్టు. కరెక్ట్ ఆన్సర్. చల్లకొచ్చి ముంత దాచినట్లు అనేది సామెత. ఒక పని మీదకి వచ్చి ఆ పని గురించి కాకుండా ఇంకా వేర్వేరు సంగతులు మాట్లాడుతూ ఉంటే అసలు వచ్చినటువంటి పని గురించి చెప్పడానికి మొహమాట పడుతూ ఉన్నప్పుడు ఈ సామెతని వాడుతుంది. తీసుకో 6. సాయి చంతన్ 1, నందిని 1, స్టెఫీ 2, స్నేహ 1, మోనికా 1, ఏ దిక్కున నువ్వున్నా ఎగిరొస్తా పావురమా
నా రెక్కల కల నాపే బలమేది లేదు సుమా పొంగే అల వస్తే తల వంచాలి వయస్సు అలాంటిదేగా. బుద్ధుడి కొడుకు పేరు ఏమిటి? ఆప్షన్స్: ఏ రాహుల్, బి వరుణ్. వరుణ్ కాదు, రాహుల్ కరెక్ట్ ఆన్సర్. బుద్ధుడికి ఏ చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది? ఆప్షన్స్: ఏ బోధి వృక్షము, బి మర్రి వృక్షము. బోధి వృక్షం కరెక్ట్ ఆన్సర్. తీసుకో. సారిక 2, సాయి శంతన్ 1. పిల్ల పిల్ల నా స్వీటు సిండరెలా నీ నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు పిల్ల. ఈ పిల్ల 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 నీ దగ్గరకు వీరా నీ షట్టుకు మూడేస్తారా నా పుట్టు చీర. దరువు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్: ఏ సమంత, బి తాప్సీ. సమంత. కాదు, తాప్సీ. గోవింద గోవింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గ్రేటర్ సిటీగా హోదా పొందిన తొలి నగరం ఏది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ విభజన జరగక ముందు గ్రేటర్ సిటీ హోదా పొందిన తొలి నగరం ఏది? ఆప్షన్: ఏ హైదరాబాదు, బి విశాఖపట్నం. హైదరాబాద్. కాదు, విశాఖపట్నం. రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూడండి. వరంగల్, నెల్లూరు, కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 25వ తేదీ వరంగల్ సెలక్షన్స్ జరుగు ప్రదేశం తారా గార్డెన్ NIT కాలేజ్ దగ్గర హనుమకొండ. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు సెలక్షన్స్ జరుగు ప్రదేశం. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం. BAS కళ్యాణ మండపం, SB కాంప్లెక్స్ ఎదురుగా కర్నూలు. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ओ बंती पुल्ला जानकी निकंता सिंकु देणकी चलो चलो ना तो वच्चे अत्तारिंटकी. ओ बंती पुल्ला जानकी निकंता सिंकु देणकी ఆకు ఒక్క సున్న ముందు నోరు పండటానికి ఆడ ముందరుంది నీకు చెందడానికి. కుటుంబితేనే పట్టు నొట్టిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. సంకురాతి కోడి సుర్ర కత్తి గట్టి దుక్కు 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 తాతకారంగా శంకు మార్కు లొంగి పైకి ఎత్తి గట్టి ఎత్తుకెళ్ళి పోర నన్ను ఏకంగా. ఏ ఆనకట్టు తెంచినట్టు ఉసుకొస్తా మెదికి. ఆ మందు గుండు పెట్టినట్టు మాయదారి గుట్టుమట్టు నిన్ను చూసి పట్టు మంది రోహో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. అంతలేసి తొందరేంది పిల్లడా అందమంత బట్టినావు జల్లడా జల్లడా. సూపర్ గా చేశారు మీరు. అవును, నేను ఎప్పుడు మీరు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు ఇలా? మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇలా? నేను 16 ఏళ్ల నుంచి. నేను 15 ఏళ్ల నుంచి.
మీకు తెలుగులో బాగా ఇష్టమైన యాంకర్ ఎవరు? నేనే అని మీరు చెప్పుకుంటున్నారా? లేదు. ఎప్పుడన్నా? అయితే మీరు కాదు, వేరే వాళ్ళు ఎవరో ఉంటారు. ఎవరు వాళ్ళు? మీరు కాదు కదా, మీరు కాదు కదా. అయితే రష్మిక. రష్మి. రష్మి ఎందుకు మీకు అంత ఇష్టం? కొంచెం హైట్ గా ఉంటుంది కదా. మీకు ఈటీవీలో బాగా ఇష్టమైన షో ఏంటి? నాకు నచ్చింది జబర్దస్త్. స్టార్ మహిళ కదా? అది జబర్దస్త్ లో ఉండేది మగవాళ్ళండి, ఆడవాళ్ళకి నచ్చుతుంది స్టార్ మహిళ. మీ జబర్దస్త్ లో మాత్రం మీ మగవాళ్ళందరూ ఆడవేషాలు వేసుకొని తిరగట్లేదా? అందుకే వేసుకొని తిరుగుతున్నారు కానీ మగవేషాలు వేస్తే ఇక్కడ కూడా చూస్తాం. ఓ ఇక్కడ మగవేషాలు వేసుకోండి. ఓకే, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏమిటి? ఏ ప్రేమ మీద? అమ్మ ప్రేమ, నాన్న ప్రేమ, అమ్మాయి ప్రేమ బాగుంటది. మంచి వెళ్తున్నంచే బాగానే ఉంటాయి, వదిలితేనే వేరేగా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, మీరు చాలా మంచి సూపర్ కొరియోగ్రాఫర్. మా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. చాలా సంతోషం. ఉట్టిగా పంపిస్తారు, ఏమి ఎవరా చేతిలోకి? 4 గంటలు తగిలించేది, పంపించండి అమ్మా. వెళ్తానండి, నమస్తే. అరే భూమికి జానడు, భూలోక వీరుడు, చూపులకు మామూలోడు, మునగాడు చాలానే సరుకున్నోడు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం నందిని. సిద్ధార్థ్. చూద్దాం. పాయింట్. నెక్స్ట్ చిత్రం షెఫీ. రానా. చూద్దాము. సారు. నెక్స్ట్ చిత్రం సారిక. ఆది. చూద్దాము. ఆరు పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సారిక. గోపిచంద్. చూద్దాం. ఎస్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం నందిని. నాని. పోనీ చూద్దాం. నాని, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం షెఫీ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. -6. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్: వరంగల్, నెల్లూరు, కర్నూలు మహిళలారా, మీ ఊర్లో స్టార్ మహిళ సెలక్షన్స్ జరగబోతున్నాయి. అక్టోబర్ 25వ తేదీ వరంగల్ సెలక్షన్స్ జరుగు ప్రదేశం తారా గార్డెన్, NIT కాలేజ్ దగ్గర, హనుమకొండ. అక్టోబర్ 28వ తేదీన నెల్లూరు సెలక్షన్స్ జరుగు ప్రదేశం. అక్టోబర్ 31వ తేదీన కర్నూలు సెలక్షన్స్ జరుగు ప్రదేశం. BAS కళ్యాణ మండపం, SB కాంప్లెక్స్ ఎదురుగా, కర్నూలు. స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం. రా. ఓకే, గేమ్ ఆడే ముందు మీరు ఇది బ్యాలెన్స్ చేసేసుకుని అప్పుడు గేమ్ ఆడండి. ఇక్కడ ఉండేటువంటి రింగుని బంతి మీద వేసి దాన్ని ఇలా ఈడ్చుకొని వచ్చి ఈ బుట్టలో పడేయండి. మళ్ళీ ఇంకో బంతి, మళ్ళీ బుట్ట, మళ్ళీ ఇంకో బంతి, బుట్ట. అయిపోయాక మళ్ళీ 3 బంతులు అంటించండి, ఆడండి.
1 2 3 గో. ఈ రెండు బంతుల్లో ఒకటి మైనస్, ఎందుకంటే మధ్యలో బంతిని చేత్తో కూడా దోసావు. ఒకటి ప్లస్, అది 26. రైస్ కుక్కర్. 1 2 3 గో. టైం అప్. 4వది పడేసరికల్లా టైం అయిపోయింది. దా, ఆ మూడిటికి 18 పాయింట్లు ప్లస్ 20 38. కూల్ బాక్స్. 1 2 3 గో. మూడు బంతులకి 18 పాయింట్లు, ఇది 20 38. అండ్ డిన్నర్ సెట్. 1 2 3 గో.
2 12 ప్లస్ 20 32 శాండ్విచ్ టోస్ట్ 1 2 3 గో. నాలుగోది టైం అయిపోయిన తర్వాత పడింది. సో 3 బంతులు 18, దీనికి 20 38 అండ్ హండీ సెట్. ఈ టార్గెట్ 47 అంటే నువ్వు అందులోకి వేయాల్సిన బంతులు మినిమం 5. ఆల్ ద బెస్ట్. 1 2 3 గో. ఆ మూడిటికి 18 ప్లస్ దీనికి 20 38 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. సో ఈ రోజు ఈ షీల్డ్ ని ఇంటికి తీసుకెళ్తుంది ఎవరో తెలుసా? మన స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో స్టార్ యువతి సారిక. Gita Sheila Mala Pere Yedeina Ara Ure Yedeina Amayan Tu Budi Kunte Kanna Life is Sunna Chiro Giro Shirto Skirto Way say they na A country dress I na I feast Ani Pinche Beauty Address Yet Kada Eduraina